T4 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆకుల ఫ్యామిలీ తరపున మండల టీడీపీ నాయకులు ఆకుల విజయ్ కుమార్ అలియాస్ బాబు నియోజకవర్గ ప్రజలకు, నార్పల మండల ప్రజలందరికీ, రైతులకు భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీటీ తరపున క్రికెట్ టీంకు సెలెక్ట్ అయిన క్రీడాకారునికి స్పోర్ట్స్ డ్రెస్ కోసం ఆకుల బాబు 3,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని కురగానిపల్లి గ్రామంలో ఉన్న చెన్నకేశవ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఆకుల విజయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు వృద్ధులందరికీ స్వెటర్లను వితరణ చేశారు. సహాయాన్ని పొందిన వృద్ధులు మరియు వృద్ధాశ్రమ ప్రొపరేటర్ ఆకుల బాబు, ఆకుల కిషోర్ మరియు ఆకుల కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల కుటుంబ సభ్యులు ఆకుల కిషోర్, ఇస్మాయిల్, ప్రదీప్, ఆచారి, సాలేహా, కుల్లాయప్ప, టీడీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంపి రాండి ఇట్లా రారా నువ్వు ఇట్లా నువ్వు కార్తిక్ ఆరుగురు రాబా ఆ చెట్టు కింద అడబెట్టరా స్వెటర్ ఇచ్చినామా సన్నికి వేసుకో. అన్న ఇక్కడ చూడన్నా అన్న ఇక్కడ చూడు. న్యాచురల్గానే ఉంది. ఇక్కడ చూడమ్మా. సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. రైతులు కొత్తగా పండించిన నవధాన్యాలు ఇళ్లకు రావడం చాలా సంతోషదాయకం. గత వైసీపీ ప్రభుత్వం అవలంబించిన విధి విధానాలు భోగి మంటల్లో కాలిపోయి కూటమి ప్రభుత్వం వెలుగులతో రైతులు సంక్షేమం మరియు అభివృద్ధి జరుగుతుందని, ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మన నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీ బండారు శ్రావణి శ్రీ గారికి సహకారంతో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితో మన రాష్ట్ర ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందని ఆకాంక్షిస్తున్నాం. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత 6 నెలల కాలంలోనే నార్పల మండలానికి సంబంధించి దగ్గర 4 కోట్ల ఫండ్ రిలీజ్ చేసినటువంటి శ్రీ మన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు.